నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు దాసర్ విజ్ఞాన్, సినీ క్రిటిక్. హలో విజ్ఞాన్. నమస్తే. విజ్ఞాన్, ఉప్పల్లో ఘోర ప్రమాదం. 8 మందికి బండిలో ఉంటే 2 అక్కడికక్కడే చనిపోవటం, 2కి కొంచెం అంగవైకల్యం, 3 బాగుండటం. అసలు ఎలా చూడాలంటారు? అసలు హైదరాబాదు విస్తరిస్తున్న సిటీ, 4 కలుపుకుంటూ పోతున్నారు చుట్టుపక్కల. మనకి హైదరాబాద్ చుట్టూ అంటే ఒక 100 కిలోమీటర్లు రేడియస్ లో మనకి ఇప్పుడు కంప్లీట్ గా ఎక్స్టెన్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇలాంటి క్రమంలో రహదారుల పైన యాక్సిడెంట్స్, దీన్ని ఎట్లా చూడాలి? బస్సు ప్రమాదం జరిగినప్పుడు ఒకే ఇంటి నుంచి 3 ఆడపిల్లలు చనిపోయిన సిచ్యువేషన్ చూసామా? అదంటే మన చేతుల్లో లేదు, యాక్సిడెంటల్ సిచ్యువేషన్. ఇది నేను కోమటిరెడ్డి గారి అబ్బాయి దగ్గర నుంచి వస్తా. ఫస్ట్ జూబ్లీ హిల్స్ లో అప్పుడే మనకు మెట్రో పిల్లర్స్ పడే రోజుల్లో ప్రమాదం జరిగింది. సరే, అంత పెద్ద అయిన కొడుకు అలా జరిగింది కాబట్టి ఆ న్యూస్ బాగా వైరల్ అయింది. అట్లీస్ట్ ఆ వార్త చదివైనా సరే పేరెంట్స్ జాగ్రత్త పడట్లా. నిన్నగాక మొన్న లాస్ట్ వీక్ కూడా ఇటువైపు 4 పిల్లలు, బీటెక్ పిల్లలే. అందులో ఒక సింగిల్ ఒక ఫాదర్కి ఒకడే కొడుకు. ఇట్లా ఒకరితో ఒక స్టోరీ ఉంది. అన్ని 18, 19, 20 ఏజ్ పిల్లలే చనిపోయారు. ఇప్పుడు మళ్ళీ ఇది బీటెక్ పిల్లలే 8 మంది. దీంట్లో నేను మాత్రం ఖచ్చితంగా పిల్లల్ని ఏమన్ను, పేరెంట్స్నే అంట. ఎందుకు ఇస్తున్నారు మా బండ్లు? వాడు అడుగుతాడు, అలుగుతాడు, ఏడుస్తాడు. ఏడవని అలగని నష్టమేం లేదు, కరగద్దు. మీ ఏజ్ లో ఉన్నప్పుడు మీకు బండ్లు ఇవ్వాలా మీ పేరెంట్స్? ఎప్పుడో పెళ్ళైతే తప్ప అత్తమామలు పెట్టేవాళ్ళు ఒక బండి, అది కూడా స్ప్లెండర్లు అవి పెట్టేవాళ్ళు. పద్ధతికి వెళ్ళేవాళ్ళు. 40,000-60,000 కంటే ఎక్కువ వెళ్ళేవాళ్ళు కాదు. ఈ ఊరు నుంచి పక్కూరికి, పక్కూరు నుంచి ఈ ఊరికి భర్త భార్య పిల్లలు కలిసి పద్ధతికి వెళ్ళి పద్ధతికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అయ్యే బండ్లు పిల్లలకి ఇస్తుంటే చిచ్చి ఓల్డ్ మోడల్ అంట, వాళ్ళకి నచ్చట్లా. నీకు కావాల్సింది వెళ్ళి రావడమా, ఓల్డ్ మోడల్ న్యూ మోడలా? నథింగ్. దాని తర్వాత పద్ధతిగా ఏమన్నా కొందామంటే పేరెంట్స్ ఆలోచించి ఏంటి, ఒక స్కూటీ మంచి యాక్టివో ఏదో ఇద్దాం, హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తాడు పిల్లోడే కదా, గీర్లు ఎందుకు, ఇంట్లో కూడా ఉంటే 10 మందికి ఉపయోగపడుతుంది, వస్తువులు తెచ్చుకోవచ్చు అనుకుంటారు. వీడికి అది నచ్చదు. వీడికి ఇట్లా బండి కావాలి, ఫ్రెండ్స్ అందరికి ఉంది, దాన్ని ఇట్లా లేపాలి, జై అనాలి, అది డుగుడుగు అనాలి, ఇట్లా నడపాలి. ఎందుకు ఈ విన్యాసాలన్నీ? ఇప్పుడు ఈ రోడ్ ఎక్స్టెన్షన్స్, రోడ్లు కొంచెం బాగా అయిపోయిన దగ్గర నుంచి అర్లీ మార్నింగ్ నేను ఎప్పుడైనా డ్యూటీకి ఒక 7, 6 ఆ టైంకి వస్తే బైక్ పక్క నుంచి రై 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 అని 10 minutes లో ఒక 6-7 పాస్ అవుతూ ఉంటాయి. పాస్ అవడం కాదు, అది రేసింగ్. అదే ఈడు నువ్వు ఇన్ని విన్యాసాల బండ్లు కొనిస్తావా? ఈడు పోనా బండ్లని ఏమన్నా పద్ధతిగా వెళ్ళి ఇంటికి వచ్చేలాగా ఉపయోగించట్లా. ఈ ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక చోట చేరడం, ఎవడు ముందు వెళ్తాడు, ఎవడు వెనక్కి వెళ్తాడు, ఎవడెలా లేపుతాడు, ఎవడు ఇట్లా లేపుతాడు. మీరు అదేంటిది ఇప్పుడు మీరు అనవసరంగా బీటెక్లు చదివిస్తున్నారు, తర్వాత ఏదో ఇంజనీర్లు డాక్టర్లు అనుకుంటారు. వీళ్ళందరూ సర్కస్ లో చేరాల్సిన వాళ్ళు. చేశాను సర్కస్ విన్యాసాలే అమ్మ. మళ్ళీ ఇట్లా నడిపే సర్కస్ లోనే చూసాను. మన బయట రోడ్ల మీద ఉండవు ఇట్లాంటివి. పోనీ సద్యోగం ఉన్న అబ్బాయి కంటే మనం బండి కొనిస్తే పొద్దున్న వెళ్తాడు, అక్కడ పార్క్ చేస్తాడు, మళ్ళీ ఇంటికి వచ్చి అక్కడ పెడతాడు. కాదు, వీళ్ళకి అంత దూరం అయితే బస్ ఫెసిలిటీస్ ఉన్నాయి కదా, ప్రైవేట్ కాలేజీల్లో చదివిస్తున్నారు, ప్రైవేట్ బస్సులు ఇస్తున్నాయి కదా, అన్ని ఉన్నాయి. మెట్రోలు ఉన్నాయి, MMTS లో ఉన్నాయి. వాడు అడిగాడు, ఎందుకు కొనిచ్చావంటే వాడు అలిగాడండి, తినట్లేదు అన్నం. తినకపోని నష్టమేం లేదు, ప్రాణం పోయే కన్నా అన్నం తినకపోవడం నష్టమేం లేదు. 2 రోజులు కడుపు మడితే ఆడే తింటాడు. నీ దగ్గర తినప్పుడు బయటికి వెళ్ళన్నా తినేసి వస్తాడు వాడు, నిన్ను బెదిరించిన. మీరు కరిగిపోయి అనవసరంగా బండ్లు ఇస్తారు. సరే, బండ్లు పక్కన పెడదాం. కార్లు ఎందుకు ఇస్తున్నారమ్మా? కార్లు బండన్నా వాడు ఒకడెళ్ళి రై 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 అని చెప్పి ఏదో విన్యాసాలు చేసి అక్కడో ఇక్కడో పడి కాలో చెయ్యిరగొట్టుకొని వస్తున్నాడు. కానీ నువ్వు కారు ఇస్తే హైవే ఎక్కుతున్నాడు వాడు. మనకి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్లు ఇవన్నీ వచ్చినాయి ఎందుకంటే ట్రాఫిక్ ఫ్రీ అవ్వడానికి, రవాణా సౌకర్యం ఫ్రీ అవ్వడానికి. అంతేగాని నిన్ను ఇట్లా పొమ్మని కాదు. ఆ రోడ్లు నీకోసం వేలా. ఆ స్పీడ్ కూడా ఎందుకు? ఇప్పుడు మనకు ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి లారీలు త్వరగా వచ్చి వెళ్తా ఉంటే, రవాణా సౌకర్యం ఫ్రీగా ఉంటే, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్లు కానీ లేకపోతే ఆ రాష్ట్రం నుంచి ఈ రాష్ట్రానికి మనకు సంబంధాలు బాగుంటాయి, తొందరగా వేగంగా అందుతాయి, తక్కువ రేట్లో ఎక్కువ లాభాలు పొందొచ్చు. ఈ మధ్య ఏంటి, ఇప్పుడు మన అమెజాన్లో ఈ రోజు డెలివరీ పెడితే రేపు వచ్చేస్తున్నాయి, ఫ్లైట్లో వస్తాయి, లేదంటే రోడ్డు మీద కూడా తొందరగా వచ్చేస్తాయి. అట్లా ఒకప్పుడు పార్సల్ 15 రోజులైనా వచ్చేవి కాదు. సో అట్లాంటి సౌకర్యార్థం రోడ్లు ఉన్నాయి. మిమ్మల్ని విన్యాసాలు చేయమని అయితే రోడ్లు లేవుగా.
అవును. నెక్స్ట్ మళ్ళీ అర్ధరాత్రులు వెళ్తున్నారు. సరే బండి ఇచ్చావు, పొద్దున్న వెళ్ళిన కొడుకు మళ్ళీ 6 గంటలకు 7 గంటలకల్లా బండితో పాటు ఇంట్లో ఉండాలి. బయటికి వెళ్తే వాడొకడే పోవాలి, బండి ఇక్కడే ఉండాలి. ఇట్లా మీరు స్ట్రిక్ట్ గా ఉండట్లా. మీ కొడుకు వచ్చండి ఎప్పుడో ఆడ వస్తాడులేండి ఎక్కడో, నీకే బాధ్యత లేకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఇప్పుడు ఏడిచేది ఎవరమ్మా? వాడికి కాలు ఇరిగినా ఏడ్చేది ఎవరు? చెయ్యి ఇరిగినా ఏడ్చేది ఎవరు? ప్రాణం పోయినా ఏడ్చేది ఎవరు? వాడు బాగుండి బండికి ఏదన్నా ఏడ్చేది ఎవరు? వాడికి ఏమైంది చెప్పు? అందరు హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వస్తున్నారు. తల్లి పుట్టేటప్పుడు కష్టపడుతుంది, తండ్రి పెంచేటప్పుడు కష్టపడతాడు. ఇలాంటివి కొనివ్వటానికి వాళ్ళ జీవితంలో కష్టాన్నంతా కూడబెట్టి పిల్లలకి ఇస్తున్నారు. ఈ పిల్లలేమో ఇట్లా చేస్తున్నారు. అవేర్నెస్ ఎక్కడ తగ్గుతుంది? అదే చెప్తున్నా, యాక్సిడెంటల్ సిచ్యువేషన్స్ నేనేం అనలేము. జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని ఇప్పుడు పెద్ద పెద్ద రాజకీయ పార్టీ నేతలే అంతెందుకు, మా సినిమా ఇండస్ట్రీలో కోట గారు, బాబు మోహన్ గారు కానీ, రవితేజ గారి ఇంట్లో కానీ, అంతెందుకు హరికృష్ణ గారు కానీ, ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళకి రోడ్డు ప్రమాదాలు అయినప్పుడు, వాళ్ళ ఇళ్లలో ప్రమాదాలు అయినప్పుడు ఆ వార్తలు వినైనా వాళ్ళ ఇంటర్వ్యూలలో ఏడ్చుకుంటూ చెప్తా ఉంటారు ఆ రోజు అలా జరగకుండా ఉండాల్సింది అని. అలాంటివి చూసైనా సరే వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారు మీరు బండ్లు? రేపు అదే పొజిషన్లో ఇప్పుడు మీరు ఏడుస్తున్నారు కదా, అవసరం ఏముంది? వాడు ఇప్పుడు ఎవరికి కానీ 30-35 ఏజ్ దాటితే ఏమి ఇవ్వద్దు, అవసరం లేదు. బాధ్యతతో కూడిన ఒక వస్తువుతో అయితే ఓకే, బాధ్యత లేని అవసరం లేని వస్తువు ఇస్తే ఎట్లానే ఉంటుంది. ఇంతింత లావులమ్మ బండ్లు, వాడు దాన్ని మోయడానికి కూడా కష్టం. ఇంతింత లావు బండ్లు అంటే పొరపాటున నువ్వు పడ్డా కూడా ఈ కాలం ఇటు పడితే ఈ కాలు, అటు పడితే ఈ కాలు పచ్చడవలసిందే. ఊరికే పడ్డా కూడా అంటే బ్యాలెన్స్ అవుట్ అయ్యి నీ మిస్టేక్ లేకున్నా కూడా రోడ్డు కొంచెం గుంతలో ఉండి పొర్రపాటున నువ్వు పడ్డా కూడా కాలు ఇరిగే లాంటి బండ్లు, ఇంతింత లావు బండ్లు. వాడు హ్యాండిల్ చేయరు, వాడేమో ఇలా ఉంటాడు. ఇంతింత లావు బండ్లు వాడు అడుగుతున్నారు, మీరు ఇచ్చేస్తున్నారు. అండ్ ఇంకొకటి, ఇంతకు ముందు బండ్లు కొనేవాళ్ళంటే డబ్బు ఉంటేనే వెళ్ళి కొనేవాళ్ళు. ఇప్పుడు ఈఎంఐ ఫెసిలిటీ, ఇప్పుడు ఈఎంఐ ఫెసిలిటీలు వచ్చేసరికి బిలో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా డౌన్ పేమెంట్ 10,000-15,000 కట్టేసి ఇంతింత లావు బండ్లు తెచ్చి వాడికి ఇచ్చేస్తారు. ఆమె కట్టుకోవచ్చులే పర్లేదు. నువ్వు ఈఎంఐలు పూర్తయ్యే లోపే వీడికి ఏదో అవుతుంది కదా, అవి ఎందుకు గమనించట్లా? ఇన్ని యాక్సిడెంట్స్ అయినా పేరెంట్స్ మారట్లా. ఇప్పుడు ఇది జరిగింది కారు ప్రమాదం, నలుగురు వాళ్ళు తాగి వెళ్తారు, ఇప్పుడు కారు గుద్దింది, 2 చనిపోయారు, ముగ్గురికేమో గాయాలు, మిగతా 3 బయటపడ్డ చిన్న గాయాలు. ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తావు? ఏమంటావు? ఎవరికి అవేర్నెస్ కల్పిస్తావు? ఎవరికి కౌన్సిలింగ్ ఇస్తావు? ఎంతమందికి ఇస్తావు? అలాగా చెప్పు. మనమే ఇవ్వకుండా ఉండాలి. ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు కూడా నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు బండ్లు తీసుకెళ్ళండి, రెంటల్ కానీ ఇవ్వకండి. 35-40 ఏజ్ ఉంటే తప్ప ఎవరికి ఇవ్వకండి బండ్లు. వాళ్ళ పద్ధతిగా నడుపుతున్నారు, వాళ్ళకి తెలుస్తుంది ఒక లైఫ్ వాల్యూ ఏంటనేది. అప్పటి వరకు లైఫ్ లో చాలా చూసుంటారు, తెలుస్తున్నాయి. నువ్వు అసలు మూతి మీద మీసాలు కూడా రావు వాడికి. లైసెన్స్ కి ఎక్కువ తక్కువ ఉంటుంది వాడి వయసు కూడా మినిమం. పెద్ద 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 ట్రక్కులు లాంటి బండ్లు ఇచ్చేసి రోడ్ల మీదకి వెళ్ళండ్రా విన్యాసాలు అని చేసుకుంటూ పోతే, అట్లా లగ్జరీ కార్లు ఇచ్చేసి, కార్లకు కూడా మినిమం వీళ్ళు ఈ వేగనార్లు, స్విఫ్ట్లు ఉంటే పోవట్లా. డబల్ సిలిండరు, ట్రిపుల్ సిలిండర్లు ఉండే బాగా ఫాస్ట్ వెళ్ళే కార్లు కావాలి. అవి పోవాలన్నమాట హైవే మీద ఎక్కేసి. ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? జరిగింది ఉప్పల్ దగ్గరే, బోడుప్పల్ దగ్గర. మొన్న జరిగింది కూడా శంకర్పల్లి దగ్గర, ఇంకెక్కడో. అందరు బీటెక్ పిల్లలే తెలుసా. వాళ్ళకు ఉంటుంది ఉత్సాహం, సినిమాలు చూసి అట్లా వెళ్ళాలి, ఇలా వెళ్ళాలి, ఓపెన్ టాప్ ఎక్కి హా అనాలి, ఆ ఉత్సాహం ఉంటుంది. అది ఉండకూడదని నేను అనట్లేదు, ఎందుకంటే ఆ వయసు అలాంటిది. మనం కదా కంట్రోల్ చేయాలి. మరి ఇంకేం చేస్తాం? వాడు ఉత్సాహపడుతున్నాడు కదా అని ఆ ఉత్సాహాన్ని నువ్వు ఎంకరేజ్ చేస్తే. మనం ఏంటంటే అంత సీరియస్ సిచ్యువేషన్ కూడా చూసి ఇలా ఫన్నీగా మాట్లాడుకున్న సిచ్యువేషన్ వస్తాను. అదే కదా చెప్పేది. బట్ వాట్ ఎవర్, పేరెంట్సే మారాలి. ఇప్పుడు ఏడిస్తే లాభం ఏం లేదు. ఇవ్వకండి ఎవరికి బండ్లు. వాడు అలిగితే అలగని, అన్నం తినకపోతే తినకపోని, ఇల్లు వదిలిపోతాను పొమ్మని చెప్పు, నష్టమేం లేదు. ఆడు ఏ రోజు ఆడే తిరిగి వస్తాడు, 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన ప్రాణాలతోనే ఉంటాడు. నువ్వు బండి ఇస్తే వాడు 2 సంవత్సరాలకి ఏదో చేస్తాడు. వద్దు.